మనందరి ఫేవరెట్ అయిన వంకాయ ఉలవచారు అలాగే బిర్యానీ ఈ మూడింటిని కలిపి వంకాయ ఉలవచారు బిర్యానీ చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేసాం. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసేయండి. చేసుకోవడం కూడా చాలా సింపులే. దీనికోసం ముందు వంకాయల్ని ఇలా కట్ చేసుకొని పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, అలాగే గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, ఉలవచారు అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కనీసం ఒక 15 నిమిషాలు దీన్ని మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ లో ముందుగా గరం మసాలా దినుసులన్నీ వేసుకొని ఇందాక మీరు మ్యారినేట్ చేసుకున్న వంకాయలను కూడా దీంట్లో వేసి బాగా మగ్గించుకోండి. ఇది అలా మగ్గుతున్నప్పుడు బిర్యానీ రైస్ కోసం ముందుగా నీళ్ళల్లో గరం మసాలా దినుసులన్నీ వేసుకొని కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ మరియు ఉప్పు కూడా వేసుకొని బాగా బాయిల్ చేసుకోండి. ఆ తర్వాత అరగంట పాటు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి 80% ఉడకనిచ్చి ఇందాక మసాలాలో లేయర్ లాగా వేసుకొని కొత్తిమీర, పుదీనా, నెయ్యి కూడా వేసుకొని ఆవిరి మీద లో ఫ్లేమ్ లో ఉడికించండి. అంతే అండి, గుమగుమలాడిపోయే బిర్యానీ రెడీ.